నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి ఒక పత్రిక స్వతంత్రానికి ముందు నెహ్రూ గారు కూడా పార్ట్నర్. అందులో కొంతమంది కలిసి డబ్బులు పెట్టి అనేక మంది పబ్లిక్ విరాళాలతో ఇచ్చి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ తప్పుడు వార్తల నుండి మంచి వార్తల కోసం అని పెట్టుకొస్తే అది కాస్త మిస్యూజ్ చేసి ఆ పైన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఆస్తిని తమ వ్యక్తిగతం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి దాని మీద 988 కోట్లు కాజేశారన్నటువంటి కాన్సెప్ట్ మీద ఢిల్లీ పోలీసులు ఇప్పుడు కేసు పెట్టారు. వాస్తవంగా 50,000 కోట్లు దాని ఆస్తి. ఇప్పుడు దాంట్లో ఆ మధ్యన ఈడీ కేసు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. అంటే ఈడీలను అయితే కోర్టులో ఏదో ఒకటి లీగల్ లిటిగేషన్స్ పెట్టి ఆపుతున్నటువంటి నేపథ్యంలో ఈడీలు, సిబిఐలు ఈ కొత్త కాన్సెప్ట్ పోలీసులే కేసు పెట్టారు. మరి దీన్ని కూడా కోర్టు ఏమన్నా ఆపుతుందా లేకపోతే ఇప్పుడన్నా ప్రొసీడ్ అవుతుంది? ఎందుకంటే ధనం ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే వదిలేస్తారు, ధనం లేనటువంటి వాడు చిన్న తప్పు చేసినా సరే వెంటపడతారు. ఒక జేబు దొంగ 10 రూపాయలు దొంగతనం చేస్తే వాడికి 6 నెలల నుంచి ఏడాది జైలు శిక్ష ప్లస్ నెలల తరబడి వాడిని కోర్టుల చుట్టూ తిప్పుతారు. వీళ్ళు వచ్చేటప్పటికి దర్జాగా బెయిల్ తీసుకున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు, తర్వాత బెయిల్ తీసుకున్నారు, ఇప్పటికి దర్జాగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.